హలో అందరికీ, నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను ఆలూ ఫ్రై ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆలూ ఫ్రై ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను డీటెయిల్ రెసిపీ చెప్తాను క్లియర్గా. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ఆలూ ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఆలూ ఫ్రై చక్కగా ఉడికిపోతాయి. ఫస్ట్ ఆలుగడ్డల్ని ఇలా హాఫ్ కట్ చేసుకొని వాటర్లో వేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా హాఫ్ కట్ చేసుకొని వేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయి, మరియు పొట్టు కూడా త్వరగా వచ్చేస్తుంది. మధ్యలోకి హాఫ్ కట్ చేసుకొని ఇలా ఉడికించుకోవడం వల్ల ఉడికిపోయాయి. చూడండి ఆలుగడ్డలు. ఇలా ఉడికించుకున్న ఆలుగడ్డల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొట్టు తీసేసుకొని మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కట్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికించుకున్న ఆలుగడ్డలు కాబట్టి స్మాష్ అయిపోతాయి. కాబట్టి మీడియం సైజులో చక్కగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఓన్లీ జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు కాస్త ఎక్కువే వేసుకోవాలి పోపులోకి. మధ్య మధ్యలో తగులుతూ క్రంచీగా చాలా బాగుంటుంది. ఈ ఆలూ ఫ్రైలోకి ఈ శనగపప్పే కొంచెం డిఫరెంట్గా మనకి క్రంచీగా తగులుతూ, దానివల్లే మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆలుగడ్డలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు. ఇలా పోపులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆలుగడ్డలు, మనం ఉడికించుకొని కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా ఇవి ఈ ఆయిల్లో పోపులో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి, 70% 80% ఫ్రై అయిపోయాయి. ఇలా ఆలుగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు చక్కగా బాగా ఫ్రై అయిపోయాయి. ఆలుగడ్డలు కూడా ఫ్రై అయిపోయాయి. ఎంత బాగా ఫ్రై అయిపోయాయి చూడండి. చక్కగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల అడుగు పట్టేస్తుంది. మనకు ఆలుగడ్డలు అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు. ఆలుగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాతనే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్సే కుక్ చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే నల్లబడిపోతుంది, కారం మాడిపోతుంది, టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, రెడీ అయిపోయింది ఆలూ ఫ్రై. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లో సాంబార్, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆలూ ఫ్రై ఈ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూపించాను కదా డీటెయిల్ రెసిపీ. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. థ్యాంక్ యూ.